హలో చెప్పవే. ఆ ల్యాప్టాప్ స్లిప్ తీసుకొస్తున్నావు కదా? తీసుకొస్తున్నానే. ఇందా. ఓ షిట్, మర్చిపోయినట్టున్నానే రూమ్లో. రేపు వెళ్దాంలే. రేపు వీకెండే, ఇవాళ మిస్ అయితే మళ్ళీ మండే ఇంటికి వెళ్ళి తీసుకొచ్చేయి. సర్లే అయితే. అన్నా ఒకసారి యూటర్న్ తీసుకొని ఇంటికి వెళ్ళరా. జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. ఎక్కు తొలిమెట్టు, కొండను కొట్టు, ఢీ కొట్టు. ఇక్కడే అన్న, ఒక 2 నిమిషాలు ఉండండి, ఇప్పుడే వస్తా. ఈడేంటి మళ్ళీ వెనక్కి వచ్చింది? బాగా ఏం చేస్తున్నాడో లోపల. మేడం, బాబుగాడు ఏ టైంలో అడుగుతున్నాడు? అది మేడం, అది మేడం 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 ఏమైంది బాబన్నా? మేడం అది టవల్ మేడం. చెప్పు. టవల్ మేడం. టవల్? అది టవల్ 3rd ఫ్లోర్ మేడం వాళ్ళు. మేడం అది చెప్దామని వచ్చాను మేడం. అచ్చా, సరే సరే. అంతే మేడం, ఉంటాను మేడం. డోర్ తీసుందేంటి? లాక్ చేసా కదా. ఏంటో. అబ్బా, ఈ స్లిప్ ఎక్కడ పెట్టా? అబ్బా, టైం అయిపోతుంది. కాఫీ కప్పు, షూస్. ఓ చచ్చిపోయి రోజు డౌటే లేదు. ఈ రోజు లైఫ్ ఆఖరిగా వచ్చిందిరా. ఇక్కడ పెట్టా కదా. కాలు ఒకసారి మన మూమెంట్ ఎలా చూస్తే అయిపోద్దిగా. ఓ కనపడలేదే. ఎక్కడ పెట్టాను? ఈ బాబుగారు కాలు ఒకటి మధ్యలో. హలో, స్టార్ట్ అయ్యావా? వస్తున్నానే బాబు, వెతుకుతున్నా. దొరికింది వస్తున్నా. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. మా వీడేంటి కొంపతి దొరికిపోయినాడా ఏంది? దేవుడా, నువ్వున్నా స్వామి. అమ్మ, బావాడు ఏమైనాడు? బా బా రే బావా. అమ్మా, బావా నువ్వు సేఫే కదా? ఆ అమ్మాయి వేస్తుంటే చెప్పకుండా ఏం చేస్తున్నావురా? నాకు తెలుసు బావ, సడన్ గా వచ్చేసింది. కంగ్రాచులేషన్స్. 10 minutes అని ఇంత లేటుగా నా వచ్చేది? స్లిప్ తీసుకురామని ఆర్డర్ చేసినావు కదా. ఆర్డర్ చేసినంత ఈజీ కాదు వెతికి తీసుకురావడం. నెక్స్ట్ మంత్ ప్రమోషన్స్ అనౌన్స్ చేస్తున్నారంట. లిస్ట్ లో నీ పేరు కూడా ఉందిలే, గట్టిగానే వినిపిస్తుంది. పేరుంటే సరిపోదు మేడం, ప్రమోషన్ కూడా రావాలి. హే నిజమేనే, నీ పేరు కూడా ఉంది. ఈ క్యాబిన్ నీదేలే నెక్స్ట్ మంత్ నుంచి. మేనేజర్ పోస్ట్. ఎన్ని రోజుల కల నీది? కల ఒకటే కాదు, నా 2 ఏళ్ల కష్టం కూడా. నెక్స్ట్ మంత్ నుంచి ఆ క్యాబిన్ నీదేలే కానీ ఆఫ్టర్నూన్ వెళ్ళి ల్యాప్టాప్ తెచ్చుకుందాం. సరే బా, జాగ్రత్త. మొగుని ఉద్యోగానికి పంపే పిల్లలాగా జాగ్రత్తలు బాగానే చెప్తున్నావు. నువ్వు హ్యాపీగా? ఇంకా నేనేం చేయను బా. ఏం చేయకమ్మా, ఆల్రెడీ చేసిన దానికి ఇంట్లో రాజాలా ఉండేవాడిని. రోడ్డు మీద డ్రైవర్లో తిరుగుతున్నాను. ఇంకా నెక్స్ట్ గుడిమెట్టు మీద ప్లాన్ చేసావేమో. అలా అంటావేం బా, నువ్వు ఫీల్ అవుతున్నావనే కదా. ఆపేయ్, ఆ సీరియల్ హీరోయిన్ డైలాగులు ఆపేయ్. నీకే చిరాకు ఉందిగా. వెళ్ళొస్తా, బాయ్. బా ఒక్క నిమిషం, అత్త కాల్ చేసింది, ఒకసారి అంటే మాట్లాడు బా. బా నువ్వు వచ్చి 1 నెల రోజులైంది బా, ఒకసారి మాట్లాడచ్చు కదా. సర్లే. సరే బా, జాగ్రత్త. అన్నిసార్లు జాగ్రత్త చెప్పకు, చిరాకు ఉంది. ఏంటో వీడు. గోపాలం,
బాగున్నారా? ఉన్నా. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఒక ఫోన్ లేదు, ఏం లేదు. బాబు గారితో ఉంటున్నాను. వాడి కంపెనీలోనే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. తిన్నవారా? తిన్నాను. సరే ఉంటాను మరి. పనుంది నాకు, ఉంటా. హాయ్ హాయ్ హాయ్. అరే గోపాలం, మరీ సెంటిమెంట్ ఎక్కువైపోతుంది. కూలమ్మా, మన వల్ల కాదు. ఓకే, రైడ్ వచ్చినట్టుందా? సార్ వచ్చేస్తాను సార్, 10 నిమిషాలు సార్. సార్ వచ్చాను సార్, లొకేషన్లోనే ఉన్నాను సార్. ఓకే సార్. హే, మన మహేష్ బాబు. అమ్మదినమ్మా, ఈడేంటి ఎలా ఎంట్రీ ఇచ్చాడు? గుర్తుపెట్టాడు. నోటి తోలా కుదురుగా ఉన్నాను కదా. సార్ మీరు ఎవరు కావాలి, ఏం కావాలి? లేదు సార్, మీరు నేను కాదు, నువ్వు అనుకుంటే నేనైతే అసలు కాదు. లేదు సార్, మీరే. అవును, నేనే, కానీ నువ్వు అనుకుంటే నేనైతే అసలు కాదు. లేదు సార్, సిటీకి వెళ్ళడానికి వచ్చా, మీ కస్టమర్స్కి చెప్పు అన్నారు, మర్చిపోతానా సార్? నాకు అలా డైలాగ్స్ రావే. సరే, నాకు ఫారెన్ డైలాగ్స్ మీటింగ్ ఉంది, దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. వెళ్తానే, బండి ఉంది కదా. ఓకే సరే. జంపు ప్యాపిడోనా 2266 ఓటీపీ. దరిద్రం మరియు డిస్కౌంట్ ఆడుతుంది నాతో. ఓటీపీ రైడ్కి వచ్చింది మీరే కదా? నేను కాదు, ఇప్పుడు ఒకరు ఎత్తుకుంటూ వెళ్ళాడు. అటు వెళ్ళండి ఒకసారి. అలా వెళ్దామని వచ్చి ఇలా ఇరుక్కుపోయావు అన్నమాట. ఆహా, దొరికిపోయాయి కదా. చాలా. ఇంకా కవర్ చేసిన అవసరం అస్సలు లేదుగా. అస్సలు. నా దరిద్రం. నువ్వు మహేష్ బాబు కదా? అంత ఎటకారం ఎందుకులే ఆటో. ఇంటికి వెళ్ళొచ్చు కదా బ్రో. అంత లేదు, నేను ఇచ్చిన పిల్లకి ఇంటికి వెళ్తే మా అమ్మ కనీసం అన్నం కూడా పెట్టదు. ఇంకేం చేసినా ఇక్కడే. పోనీలే బ్రో, ప్యాపిడో పార్ట్నర్. గుడ్ గుడ్. గుడ్ ఏం లేదు ఆటో, అంతా బ్యాడే. దరిద్రం డాడీ లాగా, బ్యాడ్ లక్ బ్రదర్ లాగా, చెన్నైతే సొంత సిస్టర్ లాగా అసలు ఎప్పుడు నాతోనే ఉన్నాయి. అంత కష్టపడి నవ్వే ఆపుకుంటావు గానీ నా వేసుకో. సారీ బ్రో. సరే ఆటో, రైడ్లు పడుతున్నట్టున్నాయి, నేను ఇంకెళ్తాను. సరే బ్రో, కలుద్దాం. బాయ్. ఓకే బ్రో, బాయ్. ఈ ఆఫీస్ అంటే బాబు చాలా చిరాకు వచ్చేస్తుంది. సరే కానీ ఆ రూమ్లో ఒక్కదానివే ఉండకపోతే వేరే రూమ్మేట్ని వెతుక్కోవచ్చు కదే. ఊరవతలు ఉంటావు. పోవే, ఈ రూమ్మేట్స్ అంతా నాతో అయ్యేది కాదు. హాయిగా ఒక్కదాన్నే ఒంటరిగా ప్రశాంతంగా చాలా బాగుంది. తోడుంటే ఇంకా బాగుంటుంది. మనం ఆఫీస్ నుంచి రాగానే పలకరించే వాళ్ళు, తిన్నావా అని అడిగే వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. అయినా నేను రూమ్లో ఒక్కదాన్నే ఉంటున్నానని నీకెవరు చెప్పారు? మరి ఇట్రా, నాతో పాటు నా ఫ్లాట్లో ఒక దెయ్యం ఉంటుంది. దెయ్యమా? ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? నేను ఇంటికి వెళ్ళేసరికి కలిసిపోయి ఉన్నా. నా బట్టలన్నీ మడత పెట్టింది, మంచం కింద నుంచి బోల్డ్ అని పైకి తీసుకొచ్చింది. నేను ఇంటికి వెళ్ళేసరికి వంట ఉంచుతుంది, నేను వదిలేసిన ప్లేట్లన్నీ కడుగుతోంది. ఆ రోజైతే ఇంత హౌలా దానివేందే, ఏం చెప్పినా నమ్ముతున్నావు? భయపడ్డావా? ఏని ఎంకమ్మ, నిజమని నమ్మే కదే, అట్లా చెప్పావు నువ్వు. నమ్మి చూడుగుది. నాకే దయ్యం కథ చెప్తావా? నీకు దయ్యం కనిపించింది చూడు. పోవే. సరే, మండే మేనేజర్గా కలుద్దాం. బాయ్. చూద్దాం. క్యాబ్లు ఇంత రేట్లు ఉంటే ఎలా? మళ్ళీ బైకే బుక్ చేయాలి, తప్పదు. రైడ్ వచ్చిందే. ఓయమ్మ, 3 కిలోమీటర్లా. వెళ్దామా వద్దా? హలో మేడం, ఎక్కడున్నారు? వచ్చేస్తా మేడం, 5 నిమిషాలు మేడం. ఓకే మేడం. ఓకే, రండి.
టైం అయిపోతుంది ఇంకా రావట్లేదు. ఉన్నట్టుందా? ఇక్కడ లొకేషన్ ఎక్కడ? మన మేడం మేడం ఈసారి వీడియో వస్తున్నాడండి. ఏంటి మేడం హెడ్ టర్నింగ్ ఇస్తారు? మేడం ఎలా ఉన్నారు? ఏంటి మేడం మనుషులు నమ్మడంతో పాటు మనుషులతో మాట్లాడటం కూడా మానేశారా? జోకు. మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా చాలా తక్కువ. నేను రైడ్ క్యాన్సిల్ చేస్తున్నాను, ఆటో బుక్ చేసుకుంటా. మేడం మేడం సారీ మేడం, ఏదో తెలిసిన అమ్మాయి కదని చెప్పి జోకేసా. అయినా ఈ టైంలో ఆటోలు కూడా దొరకవు, తర్వాత మీ ఇష్టం. ఇదిగో మీరు కోపంగా చూసిన కన్నర్ చేసే టైంలో ఆటోలు దొరకవు. రండి ఎక్కండి. ఓకే ముందుకెళ్ళి. ఇంకా ముందుకా? ఓకే ఏంటి ఇంకా ముందుకా? ఇక్కడ కూర్చొని తోలమంటారా? కింద పడిపోతాం. రండి ఎక్కండి. మేడం రోజు ఆఫీస్ నుండి ఇదే టైంకి వస్తారా? మీకెందుకండి? అబ్బా ఏమమ్మారా బాబు, పిడుగులో ఉంటుంది ఎప్పుడు. ఏం లేదులేండి, నాలో నేనే ఏదో మాట్లాడుకుంటున్నాను, మీతో కాదులేండి. మీరు హ్యాపీ కూర్చోండి. మేడం తిన్నారా? మీకెందుకు? మేడం క్వశ్చన్ కాకుండా అప్పుడప్పుడు ఆన్సర్ కూడా ఇవ్వండి, మీ బ్రెయిన్కి చాలా మంచిది. లేదు తినలేదు. మేడం నాకు ఆకలి చంపేస్తుంది. ఇక్కడ దగ్గరలో టిఫిన్ చాలా బాగుంటాయి. ఒక్క 10 నిమిషాలు తినేద్దాం, ఇద్దరం తిందాం. నాకొద్దు. సరే నేను తింటాను. ప్లీజ్ మేడం కంపెనీ ఇవ్వండి. ఈ రైడ్ కంప్లీట్ చేశాక ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి తినండి. మేడం ప్లీజ్ మేడం, నా ఆకలి చావుకు మీరే కారణం అవుతారు. మేడం మీది ఏమన్నా నరసింహనాయుడు ఫ్యామిలీయా? ఆ కంటి చూపుతో చంపుడేంటి మేడం, నాకు అర్థం కావట్లేదు. నవ్వారు, నాకు మ్యాటర్ అర్థమైంది, మీరు యాక్సెప్ట్ చేశారు. ఓకే మేడం 2 నిమిషాలు తినేసి వెళ్ళిపోతాం. మేడం నాకొద్దు. ఎప్పుడు మధ్యాహ్నం తినుంటారు, తినండి. ముందు మీరు తినండి. మీ అనుమానం పాడుగాను, మీ అమ్మగారు అనుమానం కలిగిన తర్వాత మమ్మల్ని కనుంటారు. ఇదిగో హ్యాపీ తినండి. అయిపోయి మేడం ప్రపంచంలో అబ్బాయిలందరినీ ఎదవలని ఫిక్స్ అయిపోయారా మేడం? అందరేం కాదు, కొందరు అంతే. ఆహా ఆల్మోస్ట్. పోన్లేండి, కనీసం కొంతమంది నేను వదిలేరు, మహాభాగ్యం. మేడం కాఫీ తాగుతారా? వద్దు. మీరన్నీ ఎలా అంటారు? ఇందాక చూసారు ఎలా తిన్నారో? అమ్మో ఉండండి తెస్తాను. మేడం కాఫీ ఎలా ఉంది? బానే ఉంది కదా, నాకు అలా అనిపిస్తుంది. అదే మా ఊరు అనుకోండి, మన కాఫీ చాలా ఫేమస్, అందరు నా దగ్గరికి వస్తారు. అయితే కాఫీ కొట్టి పెట్టుకోలేపేవా? పాపడు ఎందుకు? జోక్. ఇందాక సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదన్నావు కదా. అబ్బో మీ కోపంగా చూడటమే కాదు, కౌంటర్లు కూడా వేడి వచ్చు అనమాట. బాగుంది. అమ్మయ్యా కడుపు నిండింది మేడం, మీరు హ్యాపీయేగా? మేడం హైదరాబాద్లో ఒక్కళ్ళే ఉంటారా లేకపోతే ఫ్యామిలీతో ఉంటారా? ఫ్యామిలీతో ఉంటా. మా డాడీ వచ్చేసి గవర్నమెంట్ టీచర్ అండ్ మా అన్నయ్య పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటారు. అయితే ఇంకే హైదరాబాద్లో ఏ కేసులో ఇరుక్కున్నా ఎవరైనా గుద్దేసినా సరే మీకు హ్యాపీగా ఫోన్ చేసి ఆ లెఫ్ట్కి తీసుకెళ్ళి ఆపు. 102 మేడం. మేడం చేంజ్ లేదు మేడం, 100 చాలు. పర్లేదు, టిఫిన్కి కాఫీకి అయింది కదా, ఉంచండి. మేడం అవి తీసుకుంటానా మేడం? పార్టీ అనుకోండి. నేను ఎవరి రుణాలు ఉంచుకోను, నాకు ఇష్టం లేదు. ఈ పెళ్ళంట్రా బాబు,
చిరగ్గా మాట్లాడినా క్యూట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి డోర్ దగ్గరికి వెళ్ళే లోపు వెనక్కి తిరిగి చూస్తుంది అనుకో, మనం అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టే. ట్రై చేద్దాం. వెళ్ళిపోయింది కూడానా? నీ పేరు రాదు కదే, సోర్పణక్కని పేరెట్టు ఉండాలి. సర్లే, ఎంత తిట్టుకున్నా అమ్మాయి యాటిట్యూడ్ మాత్రం సూపర్, బాగుంది. ఓకే. అమ్మో, రైడ్ వచ్చింది. లైట్స్ లేవేంటి దేవుడా, దీనికి అనవసరంగా తెగని స్టోరీ చెప్పాను. శ్రీ ఆంజనేయం ప్రసన్నానే, నాకు భయం వేసేస్తుంది ఏంటి. శ్రీ ఆంజనేయం ప్రసన్నానే, శ్రీ ఆంజనేయం ప్రసన్నానే, అమ్మా. శ్రీ ఆంజనేయం ప్రసన్నానే, అమ్మా. ప్రతిసంటే ఏంట్రా నాకు టార్చరు? మరి ఏం చేయమంటావా? ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ ఉందా? నువ్వు నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత బెస్టే ఉంటుందిరా, అంతా వర్స్టే. సేమ్ ఫీలింగ్ బా. ఏంటే? సారీ బా. దా బా వాటర్ బాటిల్ మర్చిపోయినా, ఇది కొంచెం తీసుకెళ్ళి బా. నువ్వే తెచ్చుకో. మరి అదే మరి. దరిద్రం దరిద్రం. నైస్. బా నువ్వు ఉంటుంది తన రూమ్లోనే బా.